ఈరోజు పంచభూతాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందు భూమి, గాలి, అగ్ని, ఆకాశం, ఇంకా నీరు. ముందు నేను భూమి గురించి చెప్పబోతున్నాను. అది రొటేషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా దాని యాక్సెస్లో తిరుగుతూ ఉంటుంది. దాని ద్వారా మనకి పగలు ఇంకా రాత్రులు వస్తాయి. ఇంకా రెవల్యూషన్ ద్వారా అది సంచిత్తుత తిరిగిద్ది. దానివల్ల మనకి సీజన్స్ వస్తాయి. మనము భూమిని భూమాత, భూదేవి, ఇంకా భూమాత, ఇంకా ఎన్నో పేర్లతో పిలుస్తాం. ఇది మనల్ని అన్నిటినీ మోస్తుంది. నెక్స్ట్ నేను గాలి గురించి చెప్పబోతున్నాను. మనం గాలిని చూడలేం, కానీ మనం గాలిని వినగలం, ఇంకా ఫీల్ చేయగలం. ఎప్పుడూ గాలి భూమి చుట్టూతే ఉంటుంది. గాలి ఉదాహరణలు హీలియం, హైడ్రోజన్, నైట్రోజన్, ఇంకా కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు అగ్ని గురించి చెప్పబోతున్నాను. అగ్ని మనకి వెలుతురు ఇంకా వేడి ఇస్తుంది. వేడి ఇంకా వెలుతురు లేకుండా మనం బతకలేము. అది హైడ్రోజన్ అనే గ్యాస్తో నిండి ఉంటుంది. దాని ద్వారానే అది హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ మనము ఆకాశంకి వెళ్దాం. ఆకాశము మన భూమిని డేంజరస్ గ్యాసెస్ లైక్ మీథేన్ ఇంకా ఈథేన్ నుంచి కాపాడుతుంది. ఇంకా మన గ్రావిటేషనల్ ఫోర్స్కి హెల్ప్ చేస్తుంది. ఇంకా నీరు ఫస్ట్ దశావతారం, మత్స్యావతారం ప్రకారం ఇవి అన్నీ జీవితం నీటిలోనే మొదలైంది. కాబట్టి మనం నీళ్ళని చాలా విధాలుగా ఉపయోగిస్తాం. బట్టలు ఉతకటానికి, స్నానం చేయడానికి, ఇంకా తాగటానికి, ఇంకా మరి ఎన్నో విషయాలకి. మన భూమిలోనే ఇవన్నీ ఉన్నాయి. భూమేమో మన శరీరమే, ఇంకా మన గాలేమో మన లోపల ఉండే కార్బన్ డైఆక్సైడ్, దాన్ని మనం బయటకు బ్రీత్ చేస్తాం. ఇంకా అగ్ని మన ఆకలి, ఇంకా ఆకాశమే మన బ్రెయిన్, ఇంకా బ్లడ్డే మన వాటర్. సాయిరామ్.